హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. గేమ్ చేంజర్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఈవెంట్ పెట్టి మరీ చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసింది ఈ మూవీ టీమ్. మరి ఈ సాంగ్ ఎలా ఉందో, దేవరా మండే బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అండ్ రిమైనింగ్ అప్డేట్స్ ని ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. కమిటీ కురాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 50 డేస్ రన్ కంప్లీట్ చేసుకోవడంతో ఈ రోజు సెలబ్రేషన్ మీట్ అయితే పెట్టారు. ఓటీటీలోకి ఇచ్చి చాలా రోజులు అవుతున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 డేస్ వరకు రన్ అవుతూ స్టిల్ మినిమం టికెట్స్ తో రన్ అవుతుండడం విశేషంగా చెప్పొచ్చు. ఇదైతే రేర్ ఫీట్. రజనీకాంత్ గారి వెట్టయాన్ ఫిల్మ్ ట్రైలర్ ఈ అక్టోబర్ 2న రిలీజ్ కానుంది ఇన్ తెలుగు అండ్ తమిళ్. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ జైలని గుర్తు చేసే విధంగా ఉండగా ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి. మూవీ అయితే అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. విశ్వంబర టీజర్ యాక్చువల్ గా చిరంజీవి గారి బర్త్డేకి రిలీజ్ అవ్వాల్సి ఉండగా వర్క్ కాస్త పెండింగ్ ఉండడంతో పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ విజయదశమికి అయితే ఖచ్చితంగా టీజర్ ని చూడబోతున్నాం అండ్ సంక్రాంతికి ఎలా అయినా రిలీజ్ చేయాలనే ప్లాన్ తో మూవీని ఫినిష్ చేస్తున్నారంతా. సో బాస్ ని చాలా ఇయర్స్ తర్వాత ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో చూడబోతున్నాం. ఈ టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరి శ్రీ విష్ణు స్వాగ్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. ఈ మూవీ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ట్రైలర్ వచ్చే వరకు కూడా ఈ మూవీ స్టోరీ ఇలానే ఉండబోతుందని చెప్పే విధంగా ఎలాంటి కంటెంట్ అయితే రిలీజ్ కాలేదు. ట్రైలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అందరి లుక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ట్రైలర్ లో ఏ సర్టిఫికేట్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. బట్ సెన్సార్ నుంచి యూబీఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. మూవీలో శ్రీ విష్ణు చాలా డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. నాకైతే ట్రైలర్ చూసాక స్టోరీ ఇదే అని చెప్పగలిగేలా ఏమనిపించలేదు. మీకేమైనా అర్థమైంటే కమెంట్ చేయండి. మూవీ అక్టోబర్ 4న రిలీజ్ అవుతూ ఉండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 1న పెట్టుకున్నారు. ఇక ఈ మూవీతో పాటు అక్టోబర్ 4న రిలీజ్ కాబోతున్న కలీ ఫిల్మ్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 2న జరగనుంది. చీఫ్ గెస్ట్ గా వరుణ్ తేజ్ రాబోతున్నాడు. తండేల్ మూవీలో ఒక సాంగ్ భారీగా ఖర్చు పెట్టి తీశారని ఆల్రెడీ వీక్లీ అప్డేట్స్ లో చెప్పుకున్నాం. అయితే ఈ రోజు ఆ సాంగ్ కి సంబంధించిన కొన్ని స్టిల్స్ అయితే వదిలింది గీతా ఆర్ట్స్. దాదాపు 400 మంది డాన్సర్స్ తో ఈ సాంగ్ ని తీయగా డైలీ 1000 మంది అయితే ఈ సాంగ్ కోసం వర్క్ చేశారట. మూవీకి ఈ సాంగ్ హైలైట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. మరి తెలుగు నేటివిటీని చూపించడంలో ఈ మూవీ ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి. గేమ్ చేంజర్ మూవీ నుంచి రామచ్చ సాంగ్ ఈ రోజు రిలీజ్ అవగా ప్రోమో చూసి కాస్త షాక్ అయినా సాంగ్ అయితే సాటిస్ఫై చేసిందని చెప్పొచ్చు. ఇది మూవీలో హీరో ఎంట్రీ సాంగ్. జాబ్ వచ్చి ఓ రేంజ్ కి వెళ్లిన ఫ్రెండ్ తిరిగి ఊరికి రావడంతో ఫ్రెండ్స్ గ్రాండ్ గా రిసీవ్ చేసుకునేప్పుడు వచ్చే సాంగ్ అని దిల్ రాజు ఆల్రెడీ చెప్పాడు. సో లిరిక్స్ కూడా దానికి తగ్గట్టే బాగున్నాయి. తమనైతే ఈసారి డిసప్పాయింట్ చేయలేదు. సాంగ్ అంతా బానే ఉంది కానీ ఆ హుక్ స్టెప్ డిసప్పాయింటింగ్ గా అనిపించింది. గణేష్ ఆచార్య సాంగ్ కొరియోగ్రఫర్. సాంగ్ అయితే భారీ సెటప్ తో రిచ్ గా ఉంది. ఇక ఈ మూవీ టీజర్ అండ్ థర్డ్ సాంగ్ నెక్స్ట్ మంత్ లో రిలీజ్ అవుతూ ఉండగా డిసెంబర్ 20న రిలీజ్ పక్కా అని ప్రొడ్యూసర్ మరోసారి చెప్పాడు. సో అసలే నాటిప్పటి నుంచే మొదలు కానుంది. ఈ సాంగ్ లో చిరు రిఫరెన్స్ ని తీసుకుంటూ వేరే స్టెప్ కూడా వేశాడు చరణ్. థియేటర్ లో ఫ్యాన్స్ కి ఇది మంచి కిక్కిస్తుందని చెప్పొచ్చు. మరి మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక దేవరా బుకింగ్స్ విషయానికి వస్తే నార్త్ లో బుకింగ్స్ మంచిగా ఉండగా 3 డేస్ తోనే 30 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో నార్త్ లో సేఫ్ జోన్ లోకి వెళ్లబోతుంది. సో ఓవర్సీస్ తర్వాత దేవరాకి బ్రేక్ ఈవెన్ పాయింట్ నార్త్ లో అనమాట. బాహుబలి తర్వాత సాహుతో ప్రభాస్ కి నార్త్ లో ఎలా అయితే హిట్ వచ్చిందో దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇక నెక్స్ట్ టార్గెట్ రామ్ చరణ్ సినిమానే. ఇక సీటెల్ లో కూడా ఫస్ట్ వీకెండ్ తోనే వన్ ఆఫ్ ది బెస్ట్ నెంబర్ ని పెట్టిన ఈ ఫిల్మ్ ఈ రోజు కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నెంబర్ ని పెడుతూ మండే కలెక్షన్స్ పరంగా సీటెల్ లో టాప్ నెంబర్ ని పెట్టబోతుంది. ఇక తెలుగు స్టేట్స్ లో ఇప్పటి వరకు ఆన్లైన్ లో బుక్ అయిన టికెట్స్ ని ట్రాక్ చేసిన దాని ప్రకారం గ్రాస్ 5 కోట్ల రేంజ్ లో ఉండగా ఇండియా మొత్తం మీద 10 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. సో డే 4 ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఆఫ్లైన్ టికెట్ సేల్ పైన బేసే ఉంది. మూవీ వరల్డ్ వైడ్ గా మరో 29 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. మరి మండే ఇందులో ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. దేవరా ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి గేమ్ చేంజర్ డే 1 ఎంత పెడుతుంది అనుకుంటున్నారో కూడా మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.